హలో అండి, హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. రాఖీ పండగ అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి చాలా స్పెషల్ కదా. ఇక్కడ చూడండి, మా చిన్న పాప వాళ్ళ నాన్న ఎప్పుడు కూర్చుంటే ఎప్పుడు రాఖీ కడదామా అని చూస్తుంది. ఈమెయితే ఇంకా వచ్చి నాన్న కూర్చోండి కూర్చోండి అని చెప్తుంది. అయినా వాళ్ళ నాన్న అక్కడి నుంచి రావట్లేదు, ఎందుకంటే ఆయన కింద కూర్చోలేడు. కింద కూర్చోమంటే చాలా ఇబ్బందిగా కూర్చుంటాడు. స్టార్ట్ చేసేసింది. అంతా మోతీచూరి లడ్డు కోసం ఇంత స్పీడ్. తొందరగా రాఖీ కట్టేస్తే మోతీచూరి లడ్డు తినొచ్చని ఆమె అనుకుంటుంది. ఎందుకంటే ఆమెకు కాఫ్ వస్తుంది, అయినా కూడా తినాలి తినాలి స్వీటు స్వీటు. ఇప్పుడు చూడండి వాళ్ళు స్వీట్ ఎంత తింటారో. వాళ్ళు స్వీట్ ఎంత తింటారో చూడండి. ఈమె చూస్తుంది ఈమె వీళ్ళు ఎంత తింటారో అని. రాక్షసి చూడండి, స్వీట్ తింటున్నారంట వాళ్ళు. ఆమె డాన్స్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చింది, ఇంకా వాళ్ళ అన్నయ్య కట్టుద్ది. ఇక ఆమె కట్టడం కూడా రాదు, ఎంతసేపు కడుతుంది. ఇంక చెప్తుంటే కడుతుంది. ఇంకా స్వీట్ పెట్టమ్మా స్వీట్ పెట్టు. ఇప్పుడు చూడండి వాళ్ళు స్వీట్ తింటారు మళ్ళీ. ఈమె రెడీగా ఉంది చిన్న ఆమె ఎప్పుడు కడదామా అని. హ్యాపీ బర్త్డే టు యూ అంట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ రక్షాబంధన్ కాదు, హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది. వాళ్ళ డాడీకి అయితే ఈ చిన్నమే స్టార్ట్ చేసేసింది. ఇక వాళ్ళ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు, ఈ చిన్నమే ఎప్పుడు కడుతుందా అని. బాగా అల్లరి వీళ్ళిద్దరు, వాళ్ళ డాడీ చిన్నామే. వాళ్ళిద్దరు అల్లరి ఎక్కువ ఉంటుంది ఇంట్లో అయితే. వాళ్ళిద్దరే. ఇంకా చూడండి స్వీట్ ఎంత తింటున్నారు వాళ్ళు. అన్నయ్యకి కూడా స్టార్ట్ చేసేసింది, దులిపేసింది. ఇక వీడికి ఫోన్లు వస్తున్నాయి. రాఖీ కడదాం రాఖీ కడతాం రా 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 అని అందరు ఎవరెవరో పిలుస్తున్నారు తెలిసిన వాళ్ళు. ఇంకా వీడికి కట్టేస్తుంది చిన్నారి తల్లి. ఈమె లొల్లి, ఈమె హడావిడి వేరే లెవెల్లో ఉంటుంది. దయ్యం పిల్ల. కడుతుంది. స్వీట్ తింటారు ఇప్పుడు వీళ్ళు. తినడం చూడండి, ఇంకా దులిపేసుకుంది. నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయారు, ఇంకా స్వీట్ తింటారు. ఆశీర్వదించు. నేనేం చెప్తుందంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం రావాలి అని ఆశీర్వదిస్తుంది. ఇంకా అక్కడి నుంచి మా పండుగ దగ్గరికి అయితే వెళ్ళాం. వీడి దగ్గరికి వెళ్ళేసరికి నైట్ 8 అయింది. 8 o'clock వెళ్ళి కట్టాము వీడికైతే మేము. వాడు చదువుతున్న కాలేజ్కి వెళ్ళి రాఖీ కట్టి వచ్చాము. ఆ రోజైతే ఫుల్ వర్షము అండ్ ఫుల్ ట్రాఫిక్. అంత ట్రాఫిక్లో వెళ్ళాము. కొట్టుకుంటున్నారు చూడండి ఇద్దరు. కట్టేస్తుంది పెద్ద చెల్లి. పాపం వీడైతే ఇంకా డే మొత్తం వెయిట్ చేసి అలసిపోయి ఉంటాడు. 8 o'clock వెళ్ళాం మేము అక్కడికి. ఫుల్ ట్రాఫిక్ అండి, చాలా ట్రాఫిక్ ఆ రోజైతే.
వాడు కూడా నాకు కాఫ్ వస్తుంది లడ్డు వద్దు అంటాడు. ఇంతే తింటాడు స్వీట్. చాలు చాలు అంటాడు. వాడి కోసం యాక్చువల్గా 1/2 kg లడ్డు తీసుకెళ్ళాం మేము, కానీ కాఫ్ వస్తుందని వాడు తీసుకోలేదు. ఇంకా ఈమె వంతు వచ్చేసింది. ఇక కట్టేయడం అయితే అయిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడైతే. ఇంత నైట్ అయినా వెళ్ళాము అక్కడికి వాడి కోసం. ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడి క్లాస్ రూమ్లో కూర్చొని స్టడీ